నమస్తే. మావోయిస్టు నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా చీలికలు అనుకోవచ్చు. చాలామంది లొంగుబాట్లు కావచ్చు, చాలామంది చనిపోవడం కావచ్చు. దీంతో మావోయిస్టు పార్టీ అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మావోయిస్టు పార్టీ ఉంది. అంటే 3 రోజులలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దాంట్లో కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి నేతలు సైతం వాళ్ళు పోలీసుల ముంగట సరెండర్ అయిపోయారు. మరి మావోయిస్టు యొక్క ఉనికి చాలా కష్టంగా మారిపోయింది రోజు రోజుకి. ఇటీవల చూస్తున్నాం మనం 24వ తారీఖున బంద్, దేశవ్యాప్తంగా బంద్, మావోయిస్టులు ఇచ్చినటువంటి పిలుపు. దేనికోసం? ఒక పక్కన ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే మావోయిస్టుల ఏరువేత అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నదో దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది, ధర్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు దేశవ్యాప్తంగా బంద్ అంటూ, మరో పక్కన లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశన్న, ఈ లొంగుబాటుదారులు కావచ్చు, అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వాల ముంగట ఆయుధాలతోటి సరెండర్ అయినటువంటి వ్యక్తులు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఎదుర్కోబోయేటువంటి అంశాలని ప్రస్తావిస్తూ 16వ తారీఖున ఒక ఉత్తరం మావోయిస్టు కేంద్ర కమిటీ పేరు మీద, 15వ తారీఖున మరో ఉత్తరం, 24వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ అంటూ. దాంట్లో ప్రధానంగా చాలామంది ప్రస్తావించేటువంటిది మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఆ లేఖలు విడుదలవుతున్నాయి. మరి ఆ లేఖలు ఎవరి పేరు మీద విడుదలవుతున్నాయి? అభయ్ పేరు మీద విడుదలవుతున్నాయి. అభయ్ అంటే ఎవరు? అభయ్ పేరు మీదనే గతంలో మల్లోజుల వేణుగోపాల్, సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గత సంవత్సరం వాళ్ళ భార్య లొంగిపోయింది. మొన్ననేమో ఆయన సమక్షంలో 100-150 మంది లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ ఆయన రాసేటువంటి లేఖను బయటికి రిలీజ్ కావాలంటే అభయ్ పేరు మీద రిలీజ్ చేసేటోడు. మరి ఆయన లొంగిపోయిన తర్వాత కూడా 2 సార్లు అభయ్ పేరు మీద లేఖలు రిలీజ్ అయినాయి. మరి అభయ్ పేరు మీద లేఖలు రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి అంశం ఉంది. దీంట్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఇప్పుడు నంబాల కేశవరావు మృతి తర్వాత నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆ పోస్టులోకి వచ్చినటువంటి ఆ సంబంధించినటువంటి ఏదైతే నంబాల కేశవరావు మృతి తర్వాత పెద్ద దిక్కుగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజే మరి ఆ మావోయిస్టు కమిటీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలను తీసుకోవడం జరిగింది. ఆయనే ఇప్పుడు అభయ్ పేరు మీద లేఖలు రిలీజ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు అన్ని సంబంధించినటువంటి నేషనల్ మీడియాలో సైతం కూడా ఇదే వార్త ప్రధానంగా కనపడతా ఉన్నది. అయితే ఒకసారి ఆ లేఖను కూడా చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది 16వ తారీఖున లేఖ రిలీజ్ చేసిండు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ. ఎవరి పేరు మీద రిలీజ్ చేసిండు? ఇది 4 పేజీల లేఖ ఉన్నది. దీనిలో అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి ఏవైతే వెపన్స్ ఉంటాయో, ఏవైతే తుపాకులు ఉంటాయో ఆ తుపాకులను తీసుకుపోయి వాళ్ళ దగ్గర సరెండర్ చేసిరేంది అంటే మమ్మల్ని చంపమని చెప్పేసి ఇన్ని రోజులు మాతో పాటు కలిసినటువంటి వ్యక్తులు మమ్మల్ని చంపమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ పోలీసులకు అప్పగిస్తారని చెప్పేసి కొన్ని అంశాలతో పాటు వాళ్ళు లొంగిపోయినటువంటి వ్యక్తుల గురించి 4 పేజీల ఉత్తరాన్ని రాసి ఇక్కడ విప్లవాభినందనలతో అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ అభయ్ పేరు మీద ఈ లేఖ రిలీజ్ అయింది. అయితే ఈ అభయ్ అన్నటువంటి పేరు మీద లేఖ రిలీజ్ చేసింది ఎవరు అంటే తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఈయనే ఇంతకుముందు చెప్పినట్టుగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన అభయ్ పేరు మీద లేఖలు రిలీజ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంతో పాటు ఇంకా 15వ తారీఖున సైతం కూడా ఒక లేఖ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇది 16వ తారీఖు. 15వ తారీఖు కూడా ఒక లేఖ రిలీజ్ కావడం జరిగింది. ఈ 15వ తారీఖున కూడా ఇంకొక లేఖ కూడా రిలీజ్ కావడం జరిగింది. అది ఏది భారత్ బంద్కు సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరుస్తూ
24వ తారీఖున బంద్ పాటిస్తూ ఉన్నాం. వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏరివేత లక్ష్యంగా చేసినటువంటి ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ మేము వారం రోజుల పాటు పాక్షికమైనటువంటి నిరసన కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా బంద్ని 24వ తారీఖున పిలిపిస్తామని చెప్పేసి ఆయనే తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి ఫోటో ఎక్కడ కొట్టినప్పుడు కూడా నెట్లో ఒకటే ఫోటో కనబడతా ఉంటుంది. చాలామంది ఒక ఫోటోలే రిలీజ్ అయ్యి ఒకటే ఫోటోతో చాలామంది బయటకు వచ్చిన మొన్న మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న కావచ్చు, వీళ్ళ గతంలో ఏదో వాళ్ళు 20-25 సంవత్సరాల క్రితం దాంట్లో కనబడినటువంటి ఫోటోలు ఇప్పటికి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. 1983లోనే ఈ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఆయన వెళ్ళిపోయాడు మావోయిస్టు పార్టీలోకి. ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్లకు సంబంధించినటువంటి అంబేద్కర్ నగర్కు సంబంధించినటువంటి వ్యక్తినే. అంటే దాదాపుగా 42 సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో ఆయన పైన కోటి రివార్డు సైతం ఉంది. అనేక రకాలైనటువంటి ఆపరేషన్లో పాల్గొన్నాడు. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఎవరున్నారంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఈ దేవుజిని అలాగే హిడ్మాన్ కనుక పట్టుకున్నట్టయితే ఉంటే ఇప్పుడు కొలాప్స్, మావోయిస్టు పార్టీ అంతా కూడా కొలాప్స్. సో వీళ్ళిద్దరే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కీలకంగా ఉన్నారు. సో అభయ్ పేరు మీద రేఖలు రిలీజ్ చేసేది ముఖ్యంగా తిప్పిరి తిరుపతి అని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఎట్లా ఆయన ఆ తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన చదువేంది, ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిండు, ఆయన పైన ఏ విధమైనటువంటి రివార్డులు ఉన్నాయి, ఆయనకు ఏ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వివరాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకో మావోయిస్టు దళపతిగా తిప్పిరి తిరుపతి, నంబాల కేశవరావు మరణంతో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నిక. మావోయిస్టు చీఫ్ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండో వ్యక్తి. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా హిడ్మా. ఏపీలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కమలేష్ ద్వారా వివరాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ఏది దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా హిడ్మా, అలాగే కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు మావోయిస్టు పార్టీలో చాలా కీలకం. సో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి. ఆయన 70 సంవత్సరాలు ఉంటాయట. 70 సంవత్సరాలు ఉన్నాయంటే ఆయన 42 సంవత్సరాలు ఇప్పటికే అవుతున్నాయి. అంటే దాదాపు 28 సంవత్సరాలు ఆయనకు ఉన్నప్పుడు వెళ్ళిననుకుంటా మనం. 70 సంవత్సరాలు ఉన్నాయట. అలియాస్ దేవుజీ, అలియాస్ సంజీవ్, రమేష్, అలియాస్ చేతన్, అలియాస్ కుమ్మ దేవన్న, అలియాస్ సుదర్శన్ ఎన్నికైనట్లు తెలిసింది. ఈ అన్ని పేర్లు ఒక్కరికే, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. సో గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఏడాది మే 21న అబుజ్మాడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నేల కొరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 నెలల క్రితం ఇంద్రావతి ఏరియాలో సమావేశమైన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ తిరుపతిని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సమాచారం కాదు, ఆయనే ఆల్రెడీ ఆయనే ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నాడు. ఆయన పేరు మీద లేఖ రిలీజ్ అయినట్టుగా కొంత సమాచారం అందుతా ఉంది. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసి చీఫ్గా పనిచేస్తున్న ఆయన ఇక మావోయిస్టు పార్టీ సారథిగా వ్యవహరించనున్నారు. జూలై 24న ఏపీ పోలీసులకు లొంగిపోయిన జోరిగే నాగరాజు అలియాస్ కమలేష్, ఆయన భార్య మేడక జ్యోతిశ్వరి అలియాస్ అరుణాను ఎస్ఐపి పోలీసులు విచారించగా ఆ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. కమలేష్ లొంగిపోయే ముందు వరకు తూర్పు బస్తర్ డివిజన్ కమిటీకి ఇన్ఛార్జిగా పనిచేస్తూ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడి హోదాలో ఉన్నాడు. 2024 అక్టోబర్ రాయ్పూర్ దంతెవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మరణించగా ఆ ఎన్కౌంటర్ నుంచి కమలేష్ తప్పించుకున్నాడు. 42 ఏళ్లుగా అజ్ఞాతంలోనే జగిత్యాల జిల్లా కోరుట్లలోని అంబేద్కర్ నగర్కు చెందిన తిప్పిరి వెంకట నరసయ్య, గంగూబాయి దంపతులకు జన్మించిన తిరుపతికి 2 తమ్ముళ్ళు, 1 అక్క ఉన్నారు. 1984లో కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకునే క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్యూలో చేరాడు. ఏబీవీపీ ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో కేసులు నమోదు కావడం, పోలీసుల వేధింపులు తీవ్రం కావడంతో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్ళిండు. దళ సభ్యుడిగా కమాండర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా, మిలిటరీ కమిషన్ చీఫ్గా, దాడుల వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కొయ్యూరు అమరులు నల్ల ఆదిరెడ్డి,
ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ జ్ఞాపకార్థం తొలిసారిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA సాయుధ ఫ్లూటును ఏర్పాటు చేసిన ఘనత తిరుపతికి ఉంది. పదుల సంఖ్యలో ఎన్కౌంటర్ల నుంచి ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారనే పేరుంది. చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మందిని హతమార్చిన ఘటనకు తిరుపతి సారథ్యం వహిస్తున్నట్లు పోలీసు రికార్డుల్లో వెల్లడిస్తున్నాయి. తిరుపతి తలపై 1.5 కోటి రివార్డు ఉన్నదట. 1.5 కోటి రివార్డు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుడిపై ఉన్నది. చంద్రబాబు నాయుడు అలిపిరిలో జరిగినటువంటి ఘటన మన అందరికీ తెలుసు. అలిపిరి ఘటనలో నంబాల కేశవరావు ప్రధానమైనటువంటి సూత్రధారి అయితే దాంట్లో ఆ టీంలో తిప్పిరి తిరుపతి దేవిజీ కూడా ఉన్నాడు. అంతేకాక 74 మంది హతమార్చినటువంటి ఘటన. గతంలో దంతెవాడ సమీపంలో చాలామంది 74 మంది జవాన్లు చచ్చిపోయారు. ఆ జవాన్లు చచ్చిపోయినటువంటి దాంట్లో తిరుపతి యొక్క సారథ్యంలోనే ఈ ఘటన జరిగింది. అక్కడ కూడా ల్యాండ్ మైన్స్ పేల్చేసి 74 మందిని హతమార్చినటువంటి దాంట్లో తిప్పిరి తిరుపతి యొక్క పాత్ర ఆయన సారథ్యంలోనే నడిచినట్టుగా పోలీసు రికార్డు వెల్లడిస్తూ ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీగా మరో తెలుగు నేతట. CPI ML పార్టీకి మొదటి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నక్సల్బరీ ఉద్యమ నిర్మాత చారు మజుందార్ వ్యవహరించారు. ఆ తర్వాత ఆ పార్టీ పేరు CPI పీపుల్స్ వార్గా మహారాక. కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా 1992 వరకు ఆయన కూడా పనిచేసిండు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీగా హిడ్మా. మావోయిస్టు కేంద్ర కమిటీ తర్వాత అత్యంత కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ DKZC బాధ్యతలను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ ఆదివాసీ గెరిల్లా నేత మడవి హిడ్మాకు అప్పగించినట్లు కమలేష్ ద్వారా నిఘా వర్గాలకు తెలిసింది. అంతకు ముందు వరకు ఆ బాధ్యతలను కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్ మనం వాడికి వెళ్ళడం జరిగింది. ఏది తీగలకుంటపల్లి ఇప్పుడు సిద్దిపేట జిల్లా. సో కట్టా రామచంద్రారెడ్డి ఉండేది. అంతకు ముందు వరకు ఆ బాధ్యత కట్టా రామచంద్రారెడ్డి ఉండేది. అనారోగ్య కారణంగా ఆయన యాక్టివ్గా లేరని, అందుకే ఆయన ఆల్రెడీ చనిపోయాడు. అది ఇప్పటికీ 25 నెల రోజులు అవుతా ఉన్నది దగ్గర. సో ఆయన యాక్టివ్ లేడని ఆయనకి అప్పగించిళ్ళు సెక్రటరీగా. ఇప్పుడు ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజితో పాటు మావోయిస్టు సంబంధించినటువంటి మరో అగ్రనేత అయినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో ఈ హిడ్మా యొక్క నేతృత్వంలోనే ఇప్పుడు అంతా కూడా భద్రతా బలగాలు హిడ్మాకు సంబంధించిన కనుసన్నల్లోనే నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మరి హిడ్మా తెలంగాణ ప్రాంతంలో సంచరిస్తున్నారు, కర్రెగుట్ట ప్రాంతంలోనే ఉన్నాడు అని చెప్పేసి ఒక పక్కన. సో ఇట్లా అది రకరకాలైనటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు అసలు ఒక పక్కన మావోయిస్టు పార్టీ అంతా కూడా అతలకుతలం అవుతూ ఉన్నది. ఎక్కడికక్కడ లొంగిపోతూ ఉన్నారు. ఎవరి అయినా కానీ ప్రాణభయంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముందు లొంగిపోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన మావోయిస్టుల పేరు మీద కేంద్ర కమిటీల పేరు మీద ఎవరు ఇట్లా ఉత్తరాలు రాసేది, ఒక పక్కన లొంగిపోయినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ మరి ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని చెప్పేసి, అలాగే బంధుకి దేశవ్యాప్తంగా బంధుకు పిలిపించేది ఎవరు, అభయ్ పేరు మీద ఎవరు లెటర్ రాస్తూ ఉన్నారంటే అభయ్ పేరు మీద ఎవరైతే తిప్పిరి తిరుపతి ఆయనే రాస్తున్నట్టుగా ఈ సంబంధించినటువంటి అన్నిటికీ అభయ్ పేరు మీద రాస్తున్నటువంటి ఈ ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో, ఈ లేఖలు ఏవైతే ఉన్నాయో, ఈ లేఖలు రాసేది కూడా అభయ్ అధికార ప్రతినిధి పేరు మీద వచ్చేటువంటి ఈ లేఖలన్నీ కూడా తిప్పిరి తిరుపతే అదంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. చూద్దాం మరి ఏం జరగబోతూ ఉన్నది అనేది. ఒక పక్కన మావోయిస్టు పార్టీ మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామని చెప్పేసి మరి ఇప్పటికే ప్రకటించినటువంటి కేంద్రానికి మరి ఇప్పుడు మిగిలిపోయినటువంటి అడవులలో మిగిలిపోయినటువంటి మిగతా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు వాళ్ళ యొక్క వ్యూహం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు రానున్నటువంటి రోజులలో కేంద్రం తీసుకున్నటువంటి ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ నుండి ఏ విధంగా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు, చివరి వరకు ప్రాణం పోయేంత వరకు గన్నునే వదిలిపెట్టమని చెప్పేసి ఇప్పుడు మిగిలిపోయినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఆ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రకటన, వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి వ్యక్తులని విప్లవ ద్రోహులుగా ఒక మూర్ఖులుగా వాళ్ళు అంటా ఉన్నారంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చావడానికైనా సిద్ధపడి వాళ్ళు చివరి వరకు సైతం కూడా అడవులలోనే అక్కడనే వాళ్ళు ప్రాణాలు విడిచేదానికి సిద్ధపడతా ఉన్నారు తప్పించి వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చేటట్టుగా అయితే కనబడట్లేదు ఈ ఉత్తరాలను చూసినట్టయితే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.